హాయ్ మా మాట ఛానల్కి స్వాగతం. వేదాంత్పై అధికారిక కేసు నమోదవుతుందా? మరొక కుట్రదారి ఉన్నారా? చూద్దాం ఇప్పుడు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినీత లాయర్గా ఉన్న దివ్య ఆడియో రికార్డింగ్, డైరీ పేజీలు, గోపి సాక్ష్యాలతో సహా అన్ని ఆధారాలను పోలీస్ కమిషన్ కార్యాలయంలో సమర్పించింది. ఇన్స్పెక్టర్ అనిల్ సమక్షంలో హై కమిషనర్ చేతిలో ఫైల్ అందింది. హై కమిషనర్, ఈ ఆధారాలు అన్నీ ఒకే దిశలో ఉన్నాయి. వేదాంత్ శర్మపై ఆర్థిక మోసం, డేటా చోరీ, వ్యక్తి అపహరణకు సంబంధించిన ప్రాథమిక కేసు నమోదు చేయండి. ఇన్స్పెక్టర్ అనిల్ను ఆదేశిస్తూ వేదాంత్ను ఇప్పటివరకు నిర్బంధించండి. అతని వాచ్ లిస్టులో ఉన్న వారిని కూడా ట్రాక్ చేయండి. మానసా ఫ్యాషన్స్ కార్యాలయంలో ఉద్రిక్తి వ్యాప్తి చెందింది. మీడియా ప్రెషర్, స్టాక్ పతనం, ఉద్యోగాలు ఆందోళన. బోర్డు మెంబర్ శ్యామ్, ఇంతకాలం వేదాంత్పై గర్వపడుతున్నాం, ఇప్పుడు తెలుసుకున్నాం అతడు మోసగాడు. కంపెనీ పరువు మట్టి మునిగింది. హెడ్ ఆఫ్ డిజైన్, ఆ బయోఫైబర్ టెక్నాలజీ అసలు ఎవరి? అర్జున్ గారిదే కాబట్టి బాధ్యత మనదే. వేదాంత్ విచారణలో పోలీసులు వేదాంత్ను విచారిస్తున్నారు. మొదట మౌనం, తర్వాత ఒత్తిడిలో పెలుసు. వేదాంత్ పొడినవ్వుతో, అర్జున్ గొప్పవాడు, కానీ తెలివిగా కనిపించాలంటే నేను అతని ప్రాజెక్టును తనే అర్థం చేసుకునే లోపే నా పేరుతో పేటెంట్ చేశాను. మోసం చేశానంటారా? వ్యవస్థపై మోసం చేశానంట. ఇన్స్పెక్టర్ అనిల్, ఆ వ్యవస్థలో మార్చే వాళ్ళే నిన్ను బలిపశువుగా మార్చారు. వేదాంత్ అరెస్ట్ అయ్యాడన్న వార్త వెలుగులోకి వచ్చేసరికి మీడియా దివ్యను కలుస్తుంది. రిపోర్టర్, దివ్య గారు, మీరు ఎంత ధైర్యంగా నిలిచారు? మీ అభిప్రాయం ఏంటి? దివ్య భావోద్వేగంతో, ఇది కేవలం న్యాయ పోరాటం కాదు, ఒక కూతురు తన తండ్రి నిజాయితీని రక్షించాలన్న సంకల్పం. అర్జున్ మిస్సింగ్ అయినా ఆయన ఆలోచనలు మా మధ్యలో జీవిస్తాయి. దివ్యకి యూఎస్బీ రహస్యాన్ని పొందుతుంది. అర్జున్ డైరీ చివరి పేజీలో ఇచ్చిన చిరునామా చేరిన దివ్య ఒక పాత మెకానిక్ షెడ్లో ఒక చిన్న యూఎస్బీ స్టిక్ తీస్తుంది. వినీత అది ఓపెన్ చేస్తే బయోఫైబర్ టెక్నాలజీ డిజైన్ ప్రయోగాత్మక ఫైల్లో ఉన్నాయి. ఈ డేటా ఆధారంగా అర్జున్కు మళ్ళీ క్రెడిట్ వస్తుంది. గోపి తన కుమార్తెతో చెప్పుకుంటూ, గోపి, నిజమైన విజేత అర్జున్ గారు. నేను ఏం చేయలేకపోయినా కనీసం నా నిజం బయట పెట్టగలిగాను. రవి, దివ్య తండ్రి స్నేహితుడు, లక్ష్మితో మాట్లాడతాడు. లక్ష్మి, నువ్వు హర్ష ప్రెజెంటేషన్కు రాలేకపోయావు, కానీ బాధ్యత వదలకూడదు. రవి, చిన్న మార్పులు కూడా పెద్ద అర్థం వస్తాయి. దివ్య నాకు చూపించింది నిజానికి ఎంత బలంగా పోరాడాలో. వేదాంత్ అరెస్ట్, మానసా ఫ్యాషన్స్కి కొత్త మార్గదర్శకం. అర్జున్ పేరుతో డిజైన్ స్కాలర్షిప్ ప్రారంభం. దివ్య ఈ పనిని ప్రారంభించింది. వేదాంత్ గూఢచర్యం ఒక దశకు చేరింది, కానీ ఇది ముగింపు కాదు, ఒక కొత్త ప్రారంభం. చివరి భాగం పార్ట్ 12లో దివ్య నిజంగా తన తండ్రిని మరింత దగ్గరగా తెలుసుకుంటుంది. అర్జున్ ఎవరో కాదు, ఆమె లోపల జీవించే ఆత్మగర్వం. దాంతో ఈ సిరీస్ చివరి భాగాన్ని మిస్ అవ్వకండి. అసలు అర్జున్ ఎవరో చివరి భాగంలో తెలుసుకుందాం. పార్ట్ 12 కమింగ్ సూన్. ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.